దేవుని కృప పొందుకోబోతున్నా. యేసయ్యా, నూతన సంవత్సరం ఇచ్చినందుకు స్తోత్రం. నూతన సంవత్సరం ఇచ్చినందుకు స్తోత్రం. మరొక నూతన సంవత్సరంలో మేమందరము ప్రవేశపెట్టినందుకు స్తోత్రం యేసయ్యా. మమ్మల్ని విడువక కాపాడినందుకు స్తోత్రం. మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం. నీ కృప మాపై తక్కువ కాకుండా నీ కృపలో దాచినందుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు కాచినావు, నీకు వందనాలయ్యా. ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్యా. ఇంతవరకు కాచిన నీకు వందనాలయ్యా. ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్యా. పాడాలి. అమ్మవలే నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. అమ్మవలే నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. మా నాన్న వల్లే నన్ను లాలించినందుకు వందనాలయ్యా. మా నాన్న వల్లే నన్ను లాలించినందుకు వందనాలయ్యా. వందనాలే, వందనాలే, వందనాలయ్యా. యేసు వందనాలయ్యా. చెప్పాలా? వందనాలయ్యా. యేసు వందనాలయ్యా. యేసు రాజనా, యేసు రాజ నీకే వందనాలయ్యా. యేసు రాజనా, యేసు రాజ నీకే వందనాలయ్యా. పాడుతూ యేసు రాజనా, యేసు రాజ నీకే వందనాలయ్యా. యేసు రాజనా, యేసు రాజ నీకే వందనాలయ్యా. వందనాలే, వందనాలే, వందనాలయ్యా. యేసు వందనాలయ్యా. కొట్టు, చప్పట్లు కొడుతూ పాడు. స్తోత్రం. ఏడ్చినప్పుడు ఓదార్చినావు వందనాలయ్యా. కన్నీరు తుడిచి కౌగిలించావు. ఆమేన్. ఏడ్చినప్పుడు ఓదార్చినావు. కన్నీరు తుడిచి కౌగిలించావు వందనాలయ్యా. చేయి పట్టి నన్ను నడుపుచున్నందుకు వందనాలయ్యా. చేయి పట్టి నన్ను నడుపుచున్నందుకు వందనాలయ్యా. మమ్ము అన్ని వేళలో ఆదుకున్నందుకు వందనాలయ్యా. మమ్ము అన్ని వేళలో ఆదుకున్నందుకు వందనాలయ్యా. వందనాలే, వందనాలే, వందనాలయ్యా. యేసు వందనాలయ్యా. స్తోత్రం. వందనాలయ్యా. యేసు వందనాలయ్యా. పాడాలి. వందనాలయ్యా. చప్పట్లు కొడుతూ నీకు మాత్రమే వందనాలు అని చెప్పుతూ గత సంవత్సరం అంతా కాపాడినందుకు చెప్పాలి. వందనాలయ్యా. నీకే వందనాలయ్యా. వందనాలయ్యా. నీకే వందనాలయ్యా. వందనాలయ్యా. నీకే వందనాలయ్యా. వందనాలే, వందనాలే, వందనాలయ్యా. అందరి నోటంట యేసయ్యకు స్తోత్రాలు చెప్పాలా. ఇదిగో తన కృప చేత మమ్మల్ని దేవుడు నింపి నడిపించినందుకు చెప్పాలి. వందనాలయ్యా. ఆయనే స్తుతులకు పాత్రుడు. ఆయనే స్తోత్రార్హుడు. ఆయనే పరిశుద్ధుడైన దేవుడు. ఇదిగో కోట్లాది దూతల చేత
ఆరాధించబడుతున్న దేవుడైనా కొట్టు చప్పట్లు కొడుతూ వందనాలయ్యా నీకే వందనాలయ్యా రీపాల దరప శికాల దరమ చెప్పాలి వందనాలయ్యా యేసు వందనాలయ్యా వందనాలయ్యా యేసు వందనాలయ్యా వందనాలయ్యా రిబల కురుదరబ రుమదరబల కుదరబల రుదరబ సిదరకుదరకుదరబ మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు మీకే చెల్లునుగాక వందనాలయ్యా యేసు వందనాలయ్యా వందనాలయ్యా యేసు వందనాలయ్యా వందనాలే వందనాలే వందనాలయ్యా యేసు వందనాలయ్యా యేసయ్యా 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 ఓ రీలాల దరబ రుకదరబ దరబ శివలలర రిబదరబ దిరలలరబ జీసస్ 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 ఓ రిబాలయ వ్యాధి బాధలో నెమ్మదినిచ్చావు వందనాలయ్యా హస్తము చాపి స్వస్థపరిచావు వందనాలయ్యా రెండు చేతులు ప్రభు తట్టెత్తి వ్యాధి బాధలో నెమ్మదినిచ్చావు వందనాలయ్యా హస్తము చాపి స్వస్థపరిచావు వందనాలయ్యా యేసయ్యతో చెప్పండి పరమ వైద్యుడా యేసయ్యా మీకే వందనాలయ్యా పరమ వైద్యుడా యేసయ్యా మీకే వందనాలయ్యా మా పరమ తండ్రి నా యేసయ్యా వందనాలయ్యా జీవము కంటే ఉత్తమమైన కృప చేత మమ్మలందరినీ నింపి నడిపిస్తున్నా మా జీవాధిపతివైన యేసయ్యా మీ నామము మాత్రమే మహిమపరచబడునుగాక మీ నామము మాత్రమే ఘనపరచబడునుగాక యుగ యుగములకు తరతరములకు నీవే దేవుడివై ఉన్నందుకు స్తోత్రమయ్యా యేసయ్యా మీ నామాన్ని హెచ్చించే కృప ఇచ్చినందుకు స్తోత్రం ఈరోజు మిమ్మల్ని ఆరాధించే కృప మిమ్మల్ని ఘనపరిచే కృప మీ నామాన్ని స్తుతించే కృప మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా ఈ నూతన సంవత్సరములో ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించి వారి హృదయాలు మీ కొరకు సమర్పించుకొని తెరవబడి ఉన్నారు నదుడని యేసు నామములో నీ బిడ్డలు కుటుంబాలు యేసు నామములో దీవించబడుదురుగాక కృప కలుగురుగాక కృప కలుగురుగాక ఆశీర్వదించి నడిపించి బలపరచుమని నీ దాసుడిగా ఈ స్థలమందు నిలవబడి నీ పక్షంగా మాట్లాడబోతూ ఉండగా నన్ను మరుగుపరచండి నాయనా నీ ప్రజలకు మీరు మాత్రమే కనబడండి మీ స్వరము మాత్రమే వినబడనివ్వండి మీరే మాట్లాడి నడిపించి బలపరచు మీ దాసులు క్రిస్టఫర్ గారిని కుటుంబాన్ని అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ సంఘ బిడ్డలను ఈ మందిరాన్ని అంతటిని మీరు ఆశీర్వదించు మీరే మాతో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఈ స్తుతి ఆరాధన తండ్రైన దేవునికి
కుమారుడైన యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. చెప్పండి ఆమేన్. కొంచెం బిగ్గరగా చెప్పండి ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఎవరి స్థలాల్లో వారు నిశ్శబ్దంగా క్రమంగా కూర్చోండి. మాకంటే పోడియమే ఎక్కువ హైట్ ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రభు యొక్క సముఖం ఎదుట ఉండటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను ప్రాంతానికి మీ మధ్యలోనికి ఆహ్వానించినటువంటి దైవజనులు, అభిషక్తులు, మీ అందరి సేవకులు క్రిస్టఫర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వారితో పరిచయం కొంతవరకు మాత్రమే, కొన్ని దినాలు మాత్రమే అయినా కానీ వారు మంచి ఆత్మీయులు కలిగినటువంటి, మంచి ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు. వారితో పరిచయం ఇచ్చిన యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. స్తోత్రం కలుగునుగా. మీకు కూడా అని చెప్పలేదు. నేను మీకు చెప్పినప్పుడు మీరు నాకు చెప్పాలి కదా. శుభాకాంక్షలు. హల్లెలూయా. మంచిది పిల్లరా. ఈ నూతన సంవత్సరంలో ప్రభు సముఖం ఎదుట మనం ఉండటానికి దేవుడు కృప చూపించాడు. మన జీవితాల్లో సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు దాటిపోతూ వస్తున్నాయి, దినాలు దాటిపోతూ వస్తున్నాయి, గడియలు దాటిపోతూ ఉంటున్నాయి. ఈ పూట నేను మీ అందరితో మాట్లాడబోతున్నటువంటి విషయం ఏమిటనంటే, కాలం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతుంటున్నాయి. మరి మన జీవితంలో దైవత్వం ఎలా ఉంటుంది అనేటువంటి చాలా ప్రాముఖ్యం. సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సంవత్సరం మారింది అని అంటే మరి మన ఆత్మీయ జీవితం పెరుగుతుందా లేనటువంటిది చాలా ప్రాముఖ్యం. నూతన సంవత్సరం వస్తూ ఉంది అని అంటే, ఇదిగో ఒక నూతన సంవత్సరం పొందుకున్నాను అని నువ్వు ఆనందించే కంటే, ఈ నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టే ముందు నా వెనకకు పోయినటువంటి సంవత్సరాలు 365 రోజులు వెనకకు పోయాయి. ఈ 365 రోజులు ఎన్ని రోజులు దేవుడితో నేను కలిసి ఉన్నాను, సహవాసం చేశాను, ఆయన పాదాలు చెంత గడిపాను అనేటువంటి ఆలోచన చాలామందికి రావాలి. 365 రోజుల్లో ఇదిగో 52 వారాలు దేవుడు మనకు అనుగ్రహిస్తే, ఈ 52 వారాలు ఎన్ని వారాలు దేవుని దగ్గర గడుపుతూ వచ్చావు, ఎన్ని వారాలు దేవునికి దూరం అయిపోతూ వచ్చావు. నీకిచ్చినటువంటి సంవత్సరం అనగా ఆయుష్, దేవుడు నిన్ను లేక నీ ఆయుష్ను తన గ్రంథములో రాసి పెట్టాడు. బైబిల్ చెప్తూ ఉంది, మనము ఎన్ని రోజులు బ్రతకాలో, ఎన్ని సంవత్సరాలు జీవించాలో దేవుడు తన గ్రంథములో లిఖితము చేశాడని బైబిల్ చెప్తూ ఉంది. మనము తల్లి గర్భములో బయటపడిన వెంటనే ఇదిగో ఇన్ని సంవత్సరాలు ఈ మనుష్యుడు బ్రతకటానికి ఆయుష్ ఉందని, ఇన్ని సంవత్సరాలు ఈ వ్యక్తి బ్రతకటానికి ఆయుష్ ఉందని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్ను తన గ్రంథములో సంవత్సరాలను లెక్కిస్తూ పెట్టేశాడు. ఈ పూట నేను అంటాను, దేవుడు ఒక మనిషికి 40 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. సంవత్సరం పెరిగిందేనంటే 40లో నుంచి ఇంకొక సంఖ్య తగ్గిపోయింది, 39లోకి వచ్చేసాడు. సంవత్సరాలు పెరుగుతున్నాయి, ఆయుష్ తగ్గిపోతూ ఉంది. ఈ పూట నేను అంటాను, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్లో దేవుడు మనలను బ్రతకమని ఇచ్చినటువంటి సంవత్సరాలలో ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు, ఎంత సమయం దేవునికి కేటాయించి బ్రతుకుతున్నాం మనం. దేవుడిచ్చినటువంటి దినాలను ఒక రోజు లెక్క అడగబోతున్నాడు.
దేవుడిచ్చినటువంటి సంవత్సరాలను దేవుడు ఒక రోజు లెక్కడగబోతున్నాడు. సంవత్సరం వచ్చిందని సంబరపడే కంటే వెనకున్న సంవత్సరం కొరకు ఒకసారి ఆలోచించుకొని ఆ సంవత్సరం వల్లే మనం బ్రతకకుండా మరింత దైవికంగా బ్రతికేటువంటి కృప కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. ఇదిగో 2025వ సంవత్సరం క్షేమంగా బ్రతకలేకపోయాం. 2024వ సంవత్సరం దేవుని సన్నిధిలో చాలా వారాలు బ్రతకలేకపోయాం. 2024వ సంవత్సరం దేవుణ్ణి సంతోష పెట్టకుండా బ్రతుకుతూ వచ్చాం. 2024వ సంవత్సరం మన ఆత్మీయ జీవితంలో మార్పు లేకుండా బ్రతుకుతూ వచ్చాం. అదే సంవత్సరం బ్రతికినట్లుగానే ఈ 2025వ సంవత్సరంలో బ్రతికితే మనకు పెద్ద ప్రయోజనం ఏముండదు. సంవత్సరం మారుతున్నట్లుగానే నీ స్థితి కూడా మారాల. సంవత్సరం మారుతున్నట్లుగానే నీ భక్తి మారాలి. సంవత్సరం మారుతున్నట్లుగానే నీ ఆత్మీయ జీవితం మారాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మారుతుంది సంవత్సరం. సంవత్సరం మారితే క్షేమం కాదు, మన భక్తి మారితే మనకు క్షేమం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంవత్సరం మారితే మనకు దీవెన కాదు, సంవత్సరం మారితే మనకు ఆశీర్వాదం కాదు. మరి ఏమి మారాలనంటే మారుతున్న సంవత్సరాల వలె నీ జీవితం కూడా మార్చుకోగలిగితే, నీ భక్తి కూడా మార్చుకోగలిగితే, నీ విశ్వాసం కూడా పెంపొందించుకోగలిగితే, నీ ప్రార్థన జీవితం కూడా పెంచుకోగలిగితే, సంవత్సరం మారిందనంటే సంఖ్య పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. అలాగునే నీ జీవితంలో కూడా ఏం పెరగాలి అంటే భక్తి పెరగాలి. 2024లో కొంతవరకే భక్తి చేసాం, కానీ 2025లో భక్తి రెట్టింపు చేసుకోవాలి. 2024లో నీ ఆత్మీయ జీవితం కొంచెమే, 2025లో సంఖ్య పెరిగి తిన్నట్లుగానే నీ ఆత్మీయ జీవితం కూడా పెరగాలి, విశ్వాసం పెరగాలి, ప్రార్థన జీవితం పెరగాలి, దేవుని మీద ఆధారపడేటువంటి భక్తి పెరగాలి. ఈ పూట ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నీ జీవితంలో క్షేమం పొందాలి అనంటే ఈ సంవత్సరంలో దైవజనుడిగా దేవుని మాట ప్రకారంగా నేను మీకు ప్రకటిస్తున్నాను. నీ జీవితంలో 2025వ సంవత్సరం నీకు, నీ కుటుంబానికి బహు క్షేమకరంగా ఉండాలి అనంటే తప్పక నీ ఆత్మీయ జీవితం పెంపొందించుకోగలిగితే, నీ ప్రార్థన జీవితం మార్చుకోగలిగితే, నీ విశ్వాస జీవితంలో వృద్ధి చెందగలిగితే నా దేవుడే నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకని పూట నేను మీ అందరికీ చెప్తున్నాను, దేవుడు ఎవరు అనంటే మనము ఆశ పడుతున్నట్లుగానే మనలను ఆశీర్వదించగలిగినటువంటి దేవుడైనా, మనల్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడైన. ఈ పూట ఒక 3 విషయాలు మాట్లాడి నేను త్వరగా ముగించేస్తాను. కారణం ఏంటంటే నేను 1 గంటకల్లా మళ్ళీ ఇంటి దగ్గర ఉండాలి. నేను ఈ రాత్రి భారీగా ఒక సభ నర్సీపట్నంలో ఏర్పాటు చేశాం. ఎవరు లేక ఒంటరినై అనాదిగా మిగిలను, నీవు రావా యేసయ్య, నీవు రావా యేసయ్య అనేటువంటి పాట పాడినటువంటి గాన పరిచర్య రచయిత దైవజనులు డేవిడ్ రాజు గారిని ఈ రాత్రి ఆ సభకు సాక్ష్యం అందించడానికి, వర్తమానం అందించడానికి పిలిచాం. కనుక ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలు ఈ పూట నేను ఆ దగ్గరుండి ఏర్పాట్లు చూసుకోవాలన్నమాట. కానీ దైవజనులు చెప్పగా సరే పాస్టర్ గారు వస్తారులేండి అని అన్నాను. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్యలు అన్నీ సాయంత్రానికే దేవుడు మాకు ఇచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా ఒక చోట అందరూ కూడి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిల్లరా, నేను కొన్ని విషయాలు త్వరగా మాట్లాడుతాను. మీరు త్వరగా వినండి, త్వరగా వదిలేసుకోండి. మనకున్న అలవాటు ఏంటంటే వినడం, వదిలేసుకోవడం, వినడం, విడిచిపెట్టాడు, వినడం, మర్చిపోవడం. హల్లెలూయా. ఈరోజు ఏం మాట్లాడామో రేపటి దినాన్ని చెప్పమంటే కొంతమంది గుర్తుండదు. అప్పుడు పాస్టర్ గారితో మీరు అంటారు, అద్భుతం అండి, భలే చెప్పారండి, అబ్బా ఏం చెప్పారండి,
ఆ మాటల వరకు. అప్పుడు మీ పాస్టర్ గారు అంటారు, చెప్పారు కానీ అమ్మ ఏం చెప్పారు చెప్పండి అని అంటే మాత్రం గుర్తుండవు. చెప్పారు, బాగా చెప్పారు అంతవరకే, కానీ ఏం చెప్పారనేటువంటిది మాత్రం మనకు గుర్తుండవు. అందుకని ఈ పూట అంటాను దేవుని సేవకుడిగా, విన్న మాట మర్చిపోతే క్షేమం కాదు, విన్న మాట మన హృదయాల్లో భద్రపరుచుకుంటే అది మనకు క్షేమం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి ముగ్గురు స్త్రీలు, ఆ ముగ్గురు స్త్రీలు ఎవరనంటే రూతు గ్రంథంలో ముగ్గురు స్త్రీలు మనకు కనబడతారు. ఈ నూతన సంవత్సరంలో మన ప్రయాణం, ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలి అనేటువంటి ప్రయాణం కొరకు మాట్లాడి ముగించేస్తాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎవరో? ఇశ్రాయేలీలు. వారి ప్రయాణం వారికి క్షేమం లేదు, వారి ప్రయాణం వారికి ఆశీర్వాదకరంగా లేదు. ఎలా చెప్పగలుగుతున్నారండి అని మీరు అడగగలిగితే, ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి లక్షల కొలది ప్రజలు కానాకు చేరే వరకు 2 మాత్రం అడుగుపెట్టారు. ఐగుప్తులో ప్రయాణించినటువంటి ప్రయాణం కానా దగ్గరికి వచ్చేసరికి ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన వారిలో సంఖ్యలో లెక్క పెడితే కొన్ని లక్షల మంది, 6,40,000 ఒక చిల్లరుంది సంఖ్య. అది కేవలం కాలి బలం మాత్రమే. తర్వాత ముసలోళ్ళు, తర్వాత గర్భిణీ స్త్రీలు, తర్వాత చిన్నపిల్లలు, వీళ్ళందరినీ లెక్క పెట్టుకుంటే బైబిల్ చరిత్రకారులు చెప్తున్నారు సుమారు 16 నుండి 20 లక్షల మంది వరకు ఉంటారు అని. జాగ్రత్తగా వినండి, అన్ని లక్షల మంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చి కానానులోనికి వెళ్ళేసరికి 2 మాత్రం అడుగు పెట్టారు. వారి ప్రయాణం ఎందుకు? అడుగులో నుండి బయటకు వచ్చి అడుగు పెట్టగలిగినటువంటి గమ్యానికి చేరలేకపోయింది అని అంటే, వారి ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడుతూ వచ్చాయి. ఒడిదుడుకులు అంటే వ్యతిరేకమైనటువంటి స్వభావం ఇశ్రాయేలులో ఏర్పడుతూ వచ్చింది. తిరుగుబాటు యొక్క స్వభావం ఇశ్రాయేలులో ఏర్పడుతూ వచ్చింది. అవిశ్వాసం కలిగినటువంటి స్వభావం ఇశ్రాయేలులో ఏర్పడుతూ వచ్చింది. సనుగుకొని గొనుగుకునేటువంటి స్వభావం ఇశ్రాయేలులో ఏర్పడుతూ వచ్చింది. ఇదొక్క మట్టుకైతే, ఇదిగో దేవుని కాని దేవుని ఆరాధన చేసుకోవడం, అది ఒకటి చాలా ప్రమాదానికి దారితీసింది. అందుకే ఈ మధ్యలో ప్రయాణం అంతటిలో కూడా ఏమైపోయారనంటే మధ్యలోనే రాలిపోతూ వచ్చారు. ఈ పూట మనం ఏ ప్రయాణం గుండా వెళ్తామో ఆ ప్రయాణమే మన గమ్యానికి చేర్చగలుగుతుంది. హల్లెలూయా. నీవు నడిచేటటువంటి నడక, నీవు నిలిచేటటువంటి ఆ విశ్వాసంలో నువ్వు ఏ రీతిగా అయితే ప్రయాణిస్తావో ఆ ప్రయాణమే నిన్ను గమ్యస్థానానికి చేరుస్తుంది. ఇశ్రాయేలుల యొక్క ప్రయాణంలో మధ్యలో అందరూ రాలిపోవటానికి గల కారణం వారి అవిశ్వాసం అని బైబిల్ చెప్తుంది. మధ్యలో అందరూ రాలిపోవటానికి గల కారణం వారి అవిధేయత అని బైబిల్ చెప్తుంది. వారందరూ మధ్యలో రాలిపోవటానికి గల కారణం వారి తిరుగుబాటుతనం, పొగరబోతుతనం అని కూడా చెప్పుకోవచ్చు. మాట అంటే లెక్కలేనటువంటి మనస్తత్వాలు ఉండిపోయారు వల్ల. చిన్నది ఏదైనా అవసరమైతే దేవుని అడగటం మానేసేవారు, దైవజనుడి దగ్గరికి వెళ్ళి తిరగబడేవారు. ఈరోజు చాలామంది జీవితాలలో నేను ఒకటే చెప్పగలుగుతున్నది ఏంటో తెలుసా? ఈ 2025వ సంవత్సరం మాట విని నడవగలిగినటువంటి వ్యక్తిగా మారగలిగితే ఆయన మాటే మనకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. మాట వినుట శ్రేష్టము అని బైబిల్ చెప్తూ ఉంది. ఆయన మాట వింటే మనకి ఎన్ని ఆశీర్వాదాలు కలుగుతాయో, లోపలికి వచ్చానన్నా, ఆయన మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలు కలుగుతాయో దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి రూతు గ్రంథంలోనికి.
రూతు గ్రంథములో మనందరికీ పిల్లరా జాగ్రత్తగా రూతు గ్రంథంలో మనం ఆలోచన చేస్తే చూడండి, మొదటి వచనం, రూతు గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళాను. వినండి, ఇంకా చాలు, ఇంకా మీరు రిఫరెన్స్ అవసరం లేదు, మీకు అర్థమైన రీతిలో త్వరగా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఈరోజు మన అంశం ఏంటంటే రూతు గ్రంథములో 3 స్త్రీలు, ఆ 3 స్త్రీల యొక్క ప్రయాణాలు. రూతు గ్రంథములో 3 స్త్రీలు, ఆ 3 స్త్రీల యొక్క వారి యాత్రలు ఏమై ఉన్నవి. ఏ స్త్రీ యొక్క యాత్ర వలె మనం ఉండకూడదు, ఏ స్త్రీ ప్రయాణం యాత్ర వలె మనం ఉండాలో ఈ పూట నేర్చుకోబోతున్నటువంటి సందేశం. స్తోత్రం కలుగునుగాక. నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను, మన గమ్యానికి చేర్చగలిగినటువంటిది మన ప్రయాణంలో మనం నిలిచి ఉండేటువంటి ఆత్మీయ భక్తే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రూతు గ్రంథంలో మనకు ఒక కుటుంబం కనబడుతూ ఉంది. ఆ కుటుంబం ఎవరిది అని అంటే ఎలిమెలెకు. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారని అంటే 4. ఎలిమెలెకు, అలాగే నయోమి, మహ్లోను, కిలియోను. వీరు బెత్లెహేములో నివసించేటటువంటి కుటుంబం. ఈ కుటుంబం బెత్లెహేము నుండి ఎక్కడికి ప్రయాణం చేశారు అని అంటే మోయాబుకు ప్రయాణం చేశారు. మీరు స్పష్టంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే బెత్లెహేం దేవుని యొక్క ఇల్లుగా పిలువబడినటువంటి స్థలం. బెత్లెహేం రొట్టెల గృహముగా పిలువబడినటువంటి స్థలం. ఈ బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వారు ప్రయాణమై వెళ్ళిపోయారు. మోయాబు దేశం అన్యాచారాలతో కూడినటువంటి దేశం. మోయాబు దేశం శపించబడినటువంటి దేశం. మోయాబు యొక్క దేశం భయంకరమైనటువంటి చీకటి కలిగినటువంటి దేశం. ఎక్కడి నుండి ఎక్కడికి వారి ప్రయాణం అంటే బెత్లెహేము నుండి ఎక్కడికి? మోయాబుకు. కొంతమంది భలే ప్రయాణం చేస్తారు. ఎలా చేస్తారంటే, ఇదిగో బెత్లెహేము అనుభవములో ఉన్నంత వరకు నిలిచి ఉండి కొన్ని కష్టాలు, కొన్ని శోధనలు, కొన్ని కరువు ఇబ్బందులే వచ్చాయనంటే బెత్లెహేములో నిలిచి ఉండేటువంటి వారు, ఆశీర్వాదకరమైనటువంటి స్థానములో నిలిచి ఉండేటువంటి వారు సహనం, ఓర్పు, దేవుడు మనలను దీవించేంత వరకు నిలిచి ఉందామనే ఆలోచన కొంతమందికి ఉండక వారి సొంత నిర్ణయాలు మాత్రం ఎంచుకుంటూ, సొంత దారిలు ఎంచుకుంటూ, వారు ఎంచుకునేటువంటి దారి, వారు ఎంచుకునేటువంటి దేశం, వారు ఎంచుకునేటువంటి ప్రాంతం క్షేమాన్ని ఇస్తుందా, ఆశీర్వాదకరమైనటువంటిదేనా, దాని యొక్క చరిత్ర ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా ఎటు తోచితే అటు పోయేటువంటి వారు చాలామంది ఉంటారు. ఈ పూట నేను అంటాను, బెత్లెహేములో నుండి ప్రయాణమై మోయాబుకు వెళ్ళినటువంటి కుటుంబంలో ప్రధానంగా నయోమి కనబడుతూ ఉంటుంది. నయోమి బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకి భర్తను కోల్పోయింది. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేసింది. కొన్ని సంవత్సరాలకి కొడుకుల్ని కూడా కోల్పోయింది. కోడలతో నివసిస్తున్న సమయంలో మోయాబులో మరలా నయోమికి ఒక మాట చెవుని పడింది. ఏంటో తెలుసా? మరలా బెత్లెహేములో సమృద్ధి ఉంది అని మాట పడగా వెంటనే మరలా ఎక్కడికి దారి తీసిందో తెలుసా? బెత్లెహేముకి. మోయాబు నుండి బెత్లెహేముకి, బెత్లెహేము నుండి మోయాబుకు, మోయాబు నుండి మరలా బెత్లెహేముకు. వినాలి జాగ్రత్తగా. అక్కడికి వెళ్ళిన తర్వాత బెత్లెహేములో తెలిసిన వాళ్ళందరూ నయోమి దగ్గరికి వచ్చి, ఏమా బాగున్నావా, అన్నేడి,
పిల్లలేరి, ఇంక మీరు రారేమనుకున్నాం, ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకున్నాం. పెద్దమ్మ బాగున్నావా అన్నవాళ్ళు పలకరింపు, అత్తయ్య బాగున్నావా అన్నవారు కొంతమందికి తెలియలేనటువంటి వారు ఏమనుకుండేవారంటే, ఒకవేళ మర్చిపోతే ఒకరికొకరు మాట్లాడుకొని, ఆ ఎలిమిలేకు మహులోను కిల్లియోని యొక్క తల్లే కదామే, చాలా రోజులు అయిపోయింది చూసి, అలా ఉండేది ఇలా అయిపోయింది ఏంటి, ఎలిమిలేకు భార్య కదామే, ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలన్నీ నయోమి చెవుని పడి నయోమి అన్న మాట తన హృదయాన్ని వ్యాధనకు గురి చేసేస్తుంది. అప్పుడు అంటుంది, అమలారా మీరు నన్ను నయోమి అనక మారానుడి అనంది. నయోమి అనే మాటకు మధురం, మారా అనే మాటకు చేదు. మధురకరమైనటువంటి అనుభవములో నుండి చేదుకరమైనటువంటి అనుభవంలోనికి వచ్చేసింది. కారణం ఏంటో తెలుసా? స్థలం మారిపోయింది, తన ప్రయాణం మాత్రం సరైనటువంటి ప్రయాణం కాదు. నేను చెప్తాను ఏ ప్రయాణమై ఉందో. ఇప్పుడు ఆ నయోమి అక్కడున్న ప్రజలతో అంటది, నేను బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళినప్పుడు సమృద్ధి గల దానినై వెళ్ళాను. ఎక్కడి నుండి వెళ్ళినప్పుడు? బెత్లెహేము నుండి. మోయాబు నుంచి వచ్చినప్పుడు నేను రిక్తురాలుగా వచ్చాను. వెళ్ళినప్పుడు సమృద్ధి, వచ్చినప్పుడు ఒంటరితనం. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నయోమి యొక్క యాత్ర ఏమై ఉన్నది అని అంటే అవకాశపు యాత్ర. ఇదిగో ఇక్కడ కరువు వచ్చిందని మోయాబుకు పోవటం, మోయాబులో కూడా కొన్ని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని, మరలా బెత్లెహేములో సమృద్ధి ఉందని మరలా అటు ప్రయాణం చేయడం. ఈరోజు చాలామంది ఈ ప్రయాణాలే చేస్తున్నారు. ఎటు గాలి విసిరితే అటు వాలిపోయేటువంటి భక్తి చేస్తున్నారు కొంతమంది. ఎటు గాలి విసిరితే అటు వాలిపోయేటువంటి వారుగా కనబడుతున్నారు కొంతమంది. అవకాశపు యాత్ర వలె ఉండకూడదు మనం. దేవుడు మనలను ఏ స్థలములో అయితే ఉంచాడో, దేవుడు మనలను ఏ ప్రాంతంలో అయితే ఉంచాడో, దేవుడు ఏ కుటుంబంలో అయితే ఉంచాడో అక్కడ నిలిచి ఉండగలిగితే నీవు ఉన్న చోటని నా దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఒక మాట మీకు గుర్తు చేయాలనిపిస్తుంది. 3 దినాలు ఉపవాస కోటాలు జరిగాయి. యేసు ప్రభు శిష్యులు పిలిచి అన్నాడు, వీరికి ఆహారం పెట్టండి అన్నాడు. శిష్యులు అన్నారు, ఎవరయ్యా వీళ్ళకి ఆహారం పెట్టేది? ఇప్పటికిప్పుడు రెడీ చేయడం. పురుషులు అంగనే 5,000 మంది ఉన్నారు కదా, వీళ్ళకి ఆహారం ఎలా పెడతాం? ఇప్పటికిప్పుడే వాళ్ళ ఇంటికి పంపించేస్తే వాళ్ళే వంట వండుకొని తినేసి మరలా కోటానికి వచ్చేస్తారు అంటున్నారు. వారు వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతారేమో, నీరసం ఎక్కిపోయి ఉన్నారు, 3 దినాల ఉపవాసం వారు చేస్తున్నారు. లేదు వారికి మీరే భోజనం పెట్టండి అన్నాడు. ఏం చేయమంటావు? చాలా ఎగతాలుగా చూశారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమున్నాయని అడిగితే అప్పుడు అందులో 2 బిడ్డలు లేచి అన్నారు, చేపలు రొట్టెలు ఉన్నాయన్నారు. పెద్ద ఎక్కువేం కాదు అవి, స్తోత్రం కలుగునుగా. 5 రొట్టెలు 2 చేపలు పెద్ద ఎక్కువ కాదు. 5,000 మందికి పైగా ఉన్నారు. పురుషులే లెక్కెడితే 5,000 మంది. ఇంతమందికి ఇవేం సరిపోతాయని ఆలోచన చేస్తే అక్కడే ఉన్న పాటునే, పరుగెత్తకుండానే ఉన్న పాటునే అక్కడ దేవుడు ఆశీర్వదించగా 5 రొట్టెలు 2 చేపలను దేవుడు దీవించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ పూట ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నువ్వు పరుగులెత్తవలసిన పనిలేదో, నీవు నిలిచి ఉండి ఓరక నిలిచి ఉండు. యేసు చేస్తున్న కార్యములను నీవు కనిపెట్టగలిగితే, చూడగలిగితే, నా దేవుడు నీవు నిలిచి ఉన్న స్థలములోనే దీవించగలడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. నీవు నిలిచి ఉండే స్థలములో నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొంచెం కావచ్చు, దాన్ని అదుకము చేయగలిగినటువంటి సామర్థ్యత నా దేవుడి దగ్గర ఉంది. హల్లెలూయా. కొంచెమైనా నా దేవుడు ఆశీర్వదించగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ఎదుటి ప్రజలకి మనం తక్కువగా కనబడచ్చు. అస్సలు మాట్లాడకండి, కూర్చోండి.
వినండి వినండి జాగ్రత్తగా. కొంచెమైనా ఆ కొంచెములోనే దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పండి? సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సారేపతు విధవరాలు, కొంచెం పిండి కొంచెం నూనె. కానీ కరువు ఆ ప్రాంతంలో దేశంలో వచ్చిన, ఇదిగో ఆ ఇంటిలో సమృద్ధిని దేవుడు ఉంచాడు. కొంచెము పిండిని కొంచెము నూనెని దీవించాడు. కల కారణం ఆమె మొదట దేవునికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత. స్తోత్రం కలుగునుగా. ఈరోజు నేను కూడా మీతో మాట్లాడబోతున్నాను. ఏంటో తెలుసా? నీకు శోధనలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని, కరువు వస్తూ ఉంటుందని, ఇదిగో నిలిచి ఉంటే నాకు క్షేమం కలగట్లేదని నీ ఇష్టం వచ్చినట్టు ప్రయాణాల్లోకి వెళ్ళిపోకు. ఎట్టి గాలి విసిరితే, ఎవరు ఏం చెప్పితే దాన్ని గుడ్డిగా నమ్మేకు. నా దేవుని వాక్యం ఏం చెప్తుందో, నా దేవుని చిత్తం ఏమై ఉందో నీ పట్ల, నా దేవుని ఉద్దేశం ఏమై ఉందో అది మాత్రమే జరిగించుకోవటానికి ముందుకు వెళ్ళు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవుని చిత్తము కాని స్థలము దగ్గరికి పరిగెడితే సమృద్ధి అంత ఒంటరితనం అయిపోయే పరిస్థితులు కనబడతాయి. నయోమి జీవితంలో సమృద్ధి గలదై వెళ్ళి రిక్తురాలుగా రావటానికి గల కారణం దేవుని చిత్తము కాని ప్రయాణం. ఇంకొక మాట చెప్పనా? అవకాశపు యాత్ర, అవకాశపు ప్రయాణం అంటే బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబుకి వెళ్ళిపోయి, మోయాబులో నుంచి మరలా బెత్లెహేములో బాగుందనుకొని మరలా వార్త తెలిస్తే మరలా బెత్లెహేముకి. నేను అంటాను, బెత్లెహేములో ఉన్న ఆమె ఇంకా కొంచెం కరువు వచ్చిందని ఇంకొక దేశం కోసం కానీ మాట్లాడితే అక్కడికి కూడా పరిగెత్తుకొని పోయేదేమో. ఒక దానికి అలవాటు పడిపోయామంటే అదే పరుగులు వస్తాయి మనకి. ఒక దానికి మనం అలవాటు పడిపోతే అది మనకు ఏదైనా కానీ అది మంచా చెడా, అది శాపమా ఆశీర్వాదమా, అది దీవెన ఏంటనేటువంటి ఆలోచన చేయం మనం. ఈ పూట ఒకటే చెప్పగలుగుతున్నాను, అవకాశపు యాత్ర మనలో ఉండకూడదు. 2025వ సంవత్సరం నీకు ఎలా మార్చుకోవాలో తెలుసా? ఉన్న చోటనే, దేవుడు నిన్ను నిలబెట్టిన చోటనే, దేవుడు నిన్ను ఉంచిన చోటనే నీవు దేవుని చిత్తము కొరకు నిలవబడగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. రెండవ స్త్రీ ఎవరునంటే వార్ప. వార్ప ఎంతమందికి తెలుసు చెప్పండి? వార్ప ఎంతమందికి తెలుసు? అందరికీ తెలీదా వార్ప? ఓకే. మనం చూడలేదులేండి, వార్పని చూడలేదు, కానీ వార్ప కోసం మనకు తెలుసుగా. వార్ప యొక్క యాత్ర ఏమై ఉందనంటే అపరాధ యాత్రగా కనబడుతుంది. అంటే 4 రోజుల భక్తే కొంతమందిలో ఉంటుంది. వార్పని రూతును వెంట పెట్టుకొని మోయాబు నుండి బెత్లెహేముకి వస్తున్నప్పుడు రూతమ్మ అని వార్ప అని నయోమి గారు మాట్లాడుతూ వచ్చారు. అమ్మా, ఇంక మీరు ఇంటికి వెళ్ళిపోండి, పెళ్ళిళ్ళు చేసుకొని చక్కగా ఉండండి, ఇంక నా వెనకాల వస్తే మీకు ఏం ప్రయోజనం కలుగుతుందని మాట్లాడుతుంది. ఒకసారి ఎక్కెక్కి ఏడ్చింది, కానీ బొల్లెడుపులు ఎవరు? వార్పవి. మరలా కొంత దూరం వచ్చేసరికి ఇంకెప్పుడు చెప్తుంది అని ఆలోచనతోనే అడుగులేస్తుంది. ఎప్పుడు మరలా వెనకకు పోమంటే ఇంకెప్పుడు వెళ్ళిపోదాం ఆలోచన చేస్తూనే ఉంటాం. మరలా అవకాశం వచ్చింది, చెప్పింది, ఇంకొచ్చిందే అవకాశం. మరలా లేదత్తయ్య నీతోనే వస్తానంటే 3ోసారి అనకపోతే మరలా నాకు ప్రమాదం చుట్టుకుంటుందేమోనని ఇంక 2ోసారి అన్న వెంటనే వార్ప ఏం చేసిందంటే, అత్తయ్య నిన్నైతే వదిలి ఉండలేకపోతున్నాను, నువ్వు నాకు ఎంత ప్రాణమో, నువ్వు నాకు ఎంత ఇష్టమో తెలుసా, అయినా నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను, అయినా వెళ్ళకపోతే బాగోదు కదని, నీ వెనకాల వస్తే నువ్వు ఇబ్బంది పడిపోతావని ఏదో తన మొద్దుగా డైలాగులు వేసేసి అత్తుకొని ఏడ్చి ముద్దు పెట్టి వెనకకు వెళ్ళిపోయింది. వార్పలు ఏం కనబడుతుందంటే వెనకకు మళ్ళీపోయేటువంటి జీవితం, వెనకకు మళ్ళీపోయేటువంటి జీవితం. ఏదైతే విడిచిపెట్టి వచ్చిందో అటువైపే మళ్ళా మనస్సు తిరిగినటువంటి వ్యక్తి ఎవరునంటే వార్ప. విడిచిపెట్టిన దాని వైపు మరలా చూసింది. ఆచారాలకు నిలయమైనటువంటి మోయాబును విడిచిపెట్టి వస్తుంది కదా అనుకుంటే
విగ్రహారాధనకు నిలయమైనటువంటి మోయాబును విడిచిపెట్టి వస్తుంది కదా అనుకుంటే, శాపం పొందుకునేటువంటి దేశమైనటువంటి మోయాబును విడిచిపెట్టి వస్తుంది కదా అని అనుకుంటే, మరలా అటువైపే తన దారి ఎంచుకుంది. 4 రోజులు భక్తి. నయోమి కొడుకును పెళ్లి చేసుకున్నంత వరకు, పెళ్లి చేసుకున్నాను కదా, నా భర్త ఏ దేవుణ్ణి అయితే అంగీకరిస్తున్నాడో, నా భర్త ఏ దారి గుండా వెళ్తున్నాడో అలాగే వెళ్ళాలి అనుకొని నడిచింది కొన్ని రోజులు. భర్త చనిపోయిన తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టేసింది. భర్త చనిపోయిన తర్వాత అత్తను వదిలిపెట్టేస్తుంది. భర్త చనిపోయిన తర్వాత మరలా తను విడిచినటువంటి కట్టుబాట్లకు వెళ్ళిపోతూ, తను విడిచినటువంటి ఆచారాలకు వెళ్ళిపోయినటువంటి స్త్రీగా వార్పను చూడగలుగుతున్నాం. ఉన్నారా ఈరోజు విడిచిన దాని వైపు తిరిగేటువంటి స్వభావం కలిగిన వారు? ఉన్నారా వదిలిపెట్టే దాని వైపు మరలా వెనకకు చూసేవారు? బైబిల్ గ్రంథంలో అలాంటి స్త్రీ, ఇంకొక స్త్రీ కనబడుతుంది. లోతు యొక్క భార్య. దేవుడు వెనకకు చూడక ముందుకు పరిగెత్తమని దేవుడు చెబితే, వెనకకు తిరిగి నిలిచి ఉప్పు స్తంభమైపోయినటువంటి స్త్రీ లోతు యొక్క భార్య. వెనకకు తిరిగితే క్షామం రాదు మనకి, ముందుకు కొనసాగితేనే క్షామం. ఇదిగో బైబిల్ చెప్తూ ఉంది, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి అన్నాడు. ఇంకా మరలా వెనకకు చూడవలసిన పని లేదు. వెనకకు వెళ్ళిపోయేటువంటి 2024వ సంవత్సరం కొరకు నువ్వు చూడవలసిన పని లేదు. ఇంకా 2024వ సంవత్సరంలో నీవు ఏ రీతిగా బ్రతికవో, ఇదిగో పాపమే చేసి బ్రతుకో, అవిధేయత చేసి బ్రతుకో, ఇంకా దాన్ని మరలా మనసులో పెట్టుకొని బాధపడకో. ముందెలా బ్రతకాలో, ముందెలా కొనసాగాలో, ముందెలా దేవుణ్ణి సంతోష పెట్టాలని నీ ముందు దేవుడు పెట్టిన నూతన సంవత్సరం కొరకు ముందుకు కొనసాగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపరాధ యాత్ర 4 రోజులు భక్తే. అపరాధ యాత్ర, ఇదిగో వెనకకు మళ్ళినటువంటి జీవితం. బిడలారా, ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, అడుగు వేస్తే వెనకకు చూడకూడదు. మనం నాగటి మీద చెయ్యి వేసి వెనకకు తిరిగిన వాడు నాకు పాత్రుడు కాదన్నాడు. కుక్క తన వాంతికి మరలా వెనకకు తిరిగినట్లుగా మనం తిరగొద్దన్నాడు. వెనకకు తిరిగిన జీవితం మన జీవితానికి క్షేమం కాదు. వెనకకు తిరిగినటువంటి జీవితం వార్ప ఇంకా అక్కడ నుంచి చరిత్రలో ఎక్కడ కనబడదు మనకి. కానీ విడిచిపెట్టిన దానిని వెనకకు చూడక ముందుకు ప్రయాణించింది ఒక తల్లి. ఆమె పేరు రూతు. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఒకే ఊరిలో నుండి వచ్చిన, ఒకే కట్టుబాట్లలో నుండి వచ్చిన, ఒకే ఇంటిలో కోడళ్ళుగా అడుగుపెట్టిన రూతు యొక్క జీవితం కొరకు, వార్ప యొక్క జీవితం కొరకు ఆలోచిస్తే, బైబిల్ ప్రస్తావిస్తూ, బైబిల్ గొప్పగా ఘనంగా తెలియజేస్తున్నటువంటి స్త్రీ రూతు కొరకు. వార్ప కొరకు ఎందుకు మాట్లాడలేకపోయింది బైబిల్? ఒకే ఇంటికి కోడళ్ళేగా, ఒకే ఊరిలో నుంచి వచ్చిన వాళ్ళేగా, ఒకే కట్టుబాటులో నుంచి వచ్చిన వాళ్ళేగా. అంటే వచ్చిన వాళ్ళు కావచ్చు, కానీ నిన్ను గొప్ప చేసేది నీ భక్తే. నిన్ను పైకి తీసుకొని రాగలిగినటువంటిది నీ ప్రవర్తనే. నిన్ను గొప్ప చేసేది, నిన్ను ఒక స్థాయిలోనికి నిలవబెట్టేది నీవు నడిచినటువంటి ఆత్మీయ జీవితమే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే వార్ప కొరకు ఎక్కడ ఇంకా మరలా రాయబడదు, కానీ ఇక్కడ రూతు కొరకు మాత్రం గొప్ప ఘనమైనటువంటి మాటలు రాయబడుతూ, యేసయ్య రావటానికి కూడా ఆ వంశములో నుండి యేసు ప్రభు పుట్టినటువంటి సందర్భాలు బైబిల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, నా దేవుడు ఈ 2025వ సంవత్సరం అనందరికీ దేవుడు ఆశీర్వాదకరంగా మలచాలి అని అంటే 3 యాత్రలు ఉన్నాయి, 3 ప్రయాణాలు ఉన్నాయి. ఈ 3 ప్రయాణాల్లో ఏ ప్రయాణం, ఏ యాత్ర నీకు క్షేమాన్ని ఇస్తుందో, ఏ ప్రయాణం, ఏ యాత్ర నీకు ఆశీర్వాదంలోనికి నడిపిస్తుందో, ఏ ప్రయాణం, ఏ యాత్ర
నిన్ను ఒక అధికమైనటువంటి మెట్టులోనికి నడిపించగలుగుతుందో అట్టి ప్రయాణం ఈ 2025వ సంవత్సరం నువ్వు కొనసాగగలిగితే నా దేవుడు రూతు యొక్క స్థితిగతిని మార్చినట్లుగానే నా దేవుడు మీ స్థితిని కూడా మార్చగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ఒకటి, నయోమి యొక్క యాత్ర అవకాశపు యాత్ర. 2, వార్ప యొక్క యాత్ర అపరాధ యాత్ర. 3, రూతు యొక్క యాత్ర ఆత్మీయ యాత్ర. ఆత్మీయ యాత్ర ఒక్కసారి ముందుకు అడుగు పెట్టిందంటే, ఒక్కసారి దేవుని అంగీకరించిందనంటే మరలా వెనకకు తిరిగే పరిస్థితులు తమ జీవితంలో చోటు చేసుకోలేవు. హల్లెలూయా. అప్పటికి మాట్లాడుతూ ఉంటుంది, అమ్మా వెనకకు వెళ్ళిపో, నీ తోటికోళ్ళు వెళ్ళిపోయిందిగా, వెళ్ళిపో అంటే లేదు లేదు నువ్వు అన్నిసార్లు అడగొద్దు అత్త, నువ్వు అన్నిసార్లు అడిగావనుకో, నువ్వు అన్నిసార్లు అడిగితే బాగోదు. నిన్ను నన్ను ఎవరు వేరు చేసిన, మరణము తప్ప ఎవరు వేరు చేసిన నాకు దేవుడు ఎంత కీడైననో చేయునుగాక నానబెట్టేసింది. ఇంకా మరలా అడగకుండా ఉండటానికి. అంటే ఎంతగా వార్ప జీవితం కంటే రూతు యొక్క జీవితం ఆత్మీయంగా స్థిరపడిందో ఈ పూట మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. ఆత్మీయ యాత్ర రూతు కలిగినట్లుగానే మన ప్రయాణంలో, మన ఆత్మీయ జీవితంలో దైవభక్తి కలిగి ముందుకు కొనసాగుతున్నటువంటి మన ప్రయాణంలో ఏ యాత్ర, ఏ ప్రయాణమై ఉండాలో తెలుసా? ఆత్మీయ ప్రయాణమై ఉండాలి. ఆత్మీయ ప్రయాణంలో ఉండేటువంటిది ఏంటంటే, ఒకటి, ఆత్మీయ ప్రయాణంలో కొనసాగేవారు పూర్తిగా దేవుని తట్టు చూడగలుగుతారు. ఏ ప్రయాణంలో ఉండినవారు? ఆత్మీయ ప్రయాణంలో ఉండినవారు పూర్తిగా దేవుని వైపు చూడగలుగుతారు, దేవుని మీద ఆధారపడగలుగుతారు. ఏ కష్టమైన నష్టమైన చోటు చేసుకున్న దేవుని పాదాలు మాత్రం విడిచిపెట్టరు. విశ్వాసం పెంపొందించుకుంటారు. పరిశుద్ధాత్మలో వారు నింపబడతారు. పరిశుద్ధాత్మ శక్తి చేత ఇదిగో నూతనమైన అభిషేకం, నూతనమైనటువంటి కృప, నూతనమైనటువంటి శక్తి చేత వారు నింపబడిన వారు అవుతూ ఉంటారు. అందుకనే వాక్యం రాయబడుతూ ఉంటుంది, ఇదిగో నా బాహ్య పురుషుడు కుసించినను నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటాడు. నూతన అభిషేకం, నూతన కృప, నూతన దైవిక కలిగినటువంటి జీవితం మనము కొనసాగించుకోగలిగిన వారమై ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ 3 ప్రయాణాల్లో నేను ముగింపులోకి వస్తున్నాను. ఈ 3 ప్రయాణాల్లో ఏ ప్రయాణం మనకు క్షేమాన్ని కలుగు చేస్తుంది అంటే రూతు ప్రయాణం మనకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. అట్టి ప్రయాణంలో నువ్వు కొనసాగగలిగితే నేను నమ్మి మీతో చెప్పగలుగుతున్నాను, నా దేవుడు నిన్ను దీవించకుండా ఉండలేడంతే. నా దేవుడు నీ స్థితి మార్చకుండా ఉండలేడంతే. నా దేవుడు మిమ్మల్ని ఏమాత్రం ఉన్న చోటనే ఉంచడంతే. మరి ఏం చేస్తాడనంటే ఆయన నిన్ను అధికమైన కృప, మునుపెన్నడు చూడలేనటువంటి ఆశీర్వాదాన్ని నా దేవుడు చూపించగలిగిన వాడు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. అందుకే ఎప్పుడు బ్రతుకుతున్నా కానీ మన భక్తి ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది, మన దైవత్వం ఎలా ఉంది, మన నడక ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ కాపాడుకోగలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు దేవుని మహాకృప ఇప్పటికీ ఎన్నో రాష్ట్రాలలో దేవుని సేవ చేయటానికి నేను వాడబడినటువంటి స్థలాలు కొన్ని వేలల మధ్యలో కూడా వాడబడుతూ వచ్చాను. ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులతో సమానంగా వాడబడినటువంటి వేదికలు నాకు ఉన్నాయి. కర్మూజీ గారితో కానీ, కృపా మినిస్ట్రీ మాథ్యూస్ గారితో కానీ, మంగాచార్యులు గారితో కానీ, ప్రేమరాజు గారితో కానీ, నిజామాబాద్ జిల్లాలో సభల్లో దహించగ్ని థామస్ గారితో కానీ, ఇలా ఎన్నో వేదికలు చెప్పుకుంటూ పోతే చార్లెస్ పి జాకబ్ గారి మందిరంలో కూడా, విజయవాడ ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్, ఆయన మందిరంలో సభ్యులే 25,000 పీపుల్స్, 25,000 మంది సంఘం కలిగినటువంటి ఒక మంచి దైవజనుడు
విజయవాడలో చార్లెస్ పి జాకబ్ గారు, ఆయన మందిరంలో 2 వర్తమానాలు అందించారు. నేను ఇది నా గొప్ప కొరకు చెప్పలేదు. ఒక దీనుడను ఆ స్థాయిలోనికి తీసుకుని వెళ్ళింది ఎవరు అనంటే, ఈరోజు నేను ప్రకటిస్తున్నా, మనము ఆరాధిస్తున్నా యేసు క్రీస్తు ప్రభు ఒక్కరే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని కాదు. నేను నా తల్లిదండ్రులు సేవకులైతే నేను సేవ చేయట్లేదు. మా తాతయ్య అమ్మమ్మలు సేవకులైతే నేను వారి సేవను కొనసాగించలేదు. క్రీస్తుని ఎరగని కుటుంబంలో పుట్టినటువంటి వాడిని నేను. కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితులు. మమ్మల్ని పోషించడానికి మా తాతయ్య అక్కడికక్కడికి వెళ్ళి అడుక్కొని తీసుకొని వచ్చి మమ్మల్ని పోషించేవాడు. నేను ఎందుకు ఈ మాట, ఒక అడుక్కున్న వాని ఇంటిలో నుంచి కూడా నేను వచ్చానని ఎందుకు చెప్పడానికి సిగ్గుపడనంటే, యేసయ్య మాలో లేనంతసేపు స్థితి ఒకలాగా ఉండేది. యేసయ్య మాలోనికి వచ్చి మేము యేసయ్య సేవ చేయగలిగితే స్థితినే మార్చేశాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. ఒకప్పుడు కట్టుకోవటానికి బట్ట లేదు, ఈరోజు కట్టుకోవటానికి బట్టకు కరువు లేదు. ఒకప్పుడు తినటానికి తిండి లేదు, ఈరోజు ఎంతమందికైనా తిండికి పెట్టగలిగినటువంటి సామర్థ్యత. కరోనా ఫస్ట్ వే, సెకండ్ వేలో ఎన్నో కుటుంబాలను ఈ చేతి ద్వారా ఆదుకోవటానికి ప్రభు కృప చూపించాడు. నర్సీపట్నంలో 700 రూపాయలకి రెంట కట్టుకోలేనటువంటి జీవితం, అవమానాలు పడ్డాం. ఇంటి రెంట్ కట్టలేదని 2-3 వారాలు చూసి ఇంటి ఓనర్ వచ్చి కేకలు పెట్టి తిట్టి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు. ఒక వీధిలో అవమానం జరిగిందని ఇంకొక వీధిలోకి వెళ్ళిపోయే వాళ్ళం మేము. కానీ ఈరోజు కృప కలిగిన దేవుడు ఇంటి రెంట్ కట్టుకునే పనే లేకుండా దేవుడు చేశాడు. 100 రూపాయలు ఉంటే కరెంటు బిల్లు కట్టుకుందామని వ్యాధన పడినటువంటి జీవితాలమై, ఆకలి తలమట్టించిపోయేటువంటి జీవితాలు. కానీ కృప కలిగిన దేవుడు నర్సీపట్నంలో లక్షలు వేలు ఖర్చు చేసి 2016 నుండి ఎంతోమంది దైవజనుల్ని, షేక్ మక్బుల్ గారిని కానీ, శివశంకర్ లాజరస్ గారిని కానీ, తాజుద్దీన్ గారిని కానీ, ఇస్కుబెల్ సుధాకర్ గారిని కానీ, నిస్సి ఎబెనెజర్ గారిని కానీ, జఫనీ శాస్త్రి గారిని కానీ, చార్లెస్ పి జాకబ్ గారిని కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఉన్నారు. టైటస్ గారిని కానీ, సామ్యుయల్ స్పర్జన్ గారిని కానీ, గ్రేస్ విక్టర్ గారిని కానీ, ఎంతోమంది, బెంగళూరు ఫోర్డ్ గారిని కానీ, ఎంతోమంది దైవజనులను పిలిచి భారీ ఎత్తులో నర్సీపట్నంలో సభలు ఏర్పాటు చేయడానికి ఈ దీనుడికి దేవుడు కృప చూపించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక అన్యుల కుటుంబంలోని, క్రీస్తుని ఎరగని కుటుంబంలో నుంచి పుట్టినటువంటి వాడిని. నేను పుట్టక మునిపే ప్రియులరా, నాకంటే పెద్దవారు అన్యులు పుట్టినట్టుగా చనిపోయారు వారు. నేను పుట్టిన 6-7 నెలల వయసుకి నా తల్లిదండ్రులు ఇద్దరు దూరం అయిపోయారు. వారు ఎలా ఉంటారో కూడా నాకు తెలియని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చాలామంది మదర్స్ డే, ఫాదర్స్ డే వస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో తీసుకునేటువంటి ఫొటోస్ ఉంటే అప్లోడ్ చేస్తూ హ్యాపీ మదర్స్ డే మమ్మీ, హ్యాపీ ఫాదర్స్ డే మమ్మీ అంటే కొంచెం బాధపడేవాడిని. నాకు నా తల్లిదండ్రులతో తీసుకునేటువంటి ఒక తీపి జ్ఞాపకం అయినా ఉన్నా బాగుండు కదా అనుకుని బాధపడేటువంటి సందర్భాలు నా జీవితాలు ఏర్పాటు చేసుకున్నాయి. కానీ అలా బాధపడుతున్న వేళ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు చదవద్దు, ఇంటికి వెళ్ళాక చదవని, కీర్తనలో 27:10 ఉంటుంది, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నిన్ను చేరదీయును అనే మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట నన్ను ధైర్యపరిచేది, ఆ మాట నన్ను బలపరిచేది. చిన్న వయసులో నా తల్లిదండ్రులు నాకు దూరం అయిపోగా 1 సంవత్సరం పాటు వయసు వచ్చింది, నేను కూడా చనిపోతానని ఇంటి బయట వేసినటువంటి నన్ను ఒక దైవజనుని పంపించి దేవుడే బ్రతికిచ్చి ఈరోజు అనేక స్థలాల్లో వాడబడే కృపనిచ్చాడు. నేను సంపూర్ణమైనటువంటి సాక్ష్యం చెప్పాలంటే సుమారు 1/2 గంటకు పైగా ఉంటుంది. ప్రతీది కూడా చెప్తూ రావాలి. కానీ నేను ముగింపులోనికి ఈ పూట నేను సాక్ష్యం కాదు, మీకు నా కొరకు నేను మీకు తెలియజేయటం కొరకు ఒక పరిచయ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి స్థితిలో ఉండిన వాడిని, ఒక పల్లెటూరు గ్రామంలో పుట్టినటువంటి వాడిని ఈరోజు పట్టణములో, నర్సీపట్నమే కాదు చుట్టుపక్కల ప్రాంతాలలో నోవాహు పాస్టర్ గారు అంటే తెలియని సేవకులు ఎవరు లేరు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక పట్టణంలోనికి తీసుకొచ్చి వదిలిపెట్టలేదు. ఎంతోమంది ఎంతో గొప్ప వేదికల మీద, రాష్ట్రాలు, పట్టణాలు, ప్రాంతాలు
దాటి తీసుకొని వెళ్తున్నాడు. గల కారణం, నేను యేసయ్యను అంగీకరించాను, యేసయ్య కొరకు బ్రతుకుతూ నా ప్రయాణాన్ని ఆత్మీయ ప్రయాణంగా మలుచుకున్నాను. ఇదిగో రూతును దీవించిన దేవుడే, రూతు యొక్క స్థితిగతులను మార్చిన దేవుడే నా స్థితిగతులను మార్చి ఆయన ఘనత కొరకు వాడుకుంటున్నాడండి. ఈరోజు నేను చెప్తున్నాను, మీ స్థానం, మీ స్థితి, మీ యొక్క పరిస్థితులు మారాలి అని అంటే దానికి గల కారణం మన దేవుడు ఒక్కడే. ఆయన సామర్థ్యత కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఒక్కసారి నిన్ను దీవించటం ప్రారంభిస్తే ఆ దీవెన మనుషుడు ఎవడు ఆపలేడో. బైబిల్ సెలవిస్తూ ఉంది, యెహోవా ఆశీర్వదించగా, దేవుడు దీవించగా, అది ఎప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదం ఎన్నటెన్నటికి నిలిచి ఉంటుంది అని బైబిల్ చెప్తూ ఉంది. ఆ ఆశీర్వాదం పొందుకోండి. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవించి ఒక ఘనమైన స్థానంలో నిలవబెడతాడు. కొంచెమే అని బాధపడొద్దు, కొంచెం విశ్వాసమే, కొంచెం పరిస్థితులే అని ఏమాత్రం కూడా దిగులు చెందొద్దు. నా దేవుడు నిన్ను దీవించగా, నా దేవుడు నిన్ను ఆశీర్వదించగా, నిన్ను బట్టి నా దేవుడు ఘనపరచబడబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీవు హెచ్చించగా, నీవు హెచ్చించబడగా నా దేవుడు నిన్ను బట్టి ఘనపరచబడబోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది, మీరు ఫలించుట నా తండ్రి మహిమపరచబడుతున్నాడు అని. మనం ఎంత ఎదిగితే, ఎంత ఎదిగితే, ఎంత దీవించబడితే, ఎంత ఫలిస్తే అంతగా మనలను బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? మహిమపరచబడబోతున్నాడు. అట్టి కృప చేత దేవుడు మనల్ని నింపాలని, అవకాశపు యాత్ర వలె కాకుండా, అపరాధి యాత్ర వలె కాకుండా, ఆత్మీయ యాత్ర వలె బ్రతుకు కాలమంతయు దేవుడు మనకు సహాయము చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. యేసయ్య మనలందరినీ ఆశీర్వదించునుగాక. 2025వ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఈ దినం ప్రారంభం, ఈ నెల ప్రారంభం మొదలుకొని ఈ సంవత్సరం నెల ముగింపు వరకు, దినం మొదలుకొని ఈ సంవత్సరంలో దినం ముగింపు వరకు దేవుడే తన కృపనిచ్చి మనల్ని బలపరచునుగాక. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ఎవరు లేరని ఎందుకు ఏడుస్తున్నావు? యేసయ్యే నీ తోడున్నాడని ఎందుకు మరచిపోయావు? నా రాతింతేనని, బ్రతుకింతేనని ఎందుకు వేదన చిన్నావు? యేసయ్యే నీ తోడున్నాడని ఎందుకు మరచిపోయావు? నీవు మరచినా నిన్ను మరువడు, నీవు విడచినా నిన్ను విడువడు. నీ తోడుగా, నీ నీడగా, నీ తోడే ఉండును. కన్నీరు తుడచును, నీ తోడే ఉండును. కన్నీరు తుడచును. పరిశుద్ధుడా, ఈరోజు నీ బిడలంగా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములయ్యా. ఈ నూతన సంవత్సరం, ఈ 2025వ సంవత్సరంలో మా భక్తి, మా ప్రయాణం, మా యాత్ర ఆత్మీయంగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్ర. విశ్వాసం మీద, ప్రార్థన మీద, ఆత్మీయత మీద మేము కట్టబడాలని మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రమయ్యా. వచ్చిన బిడ్డలందరినూ దీవించండి. ఈ పరిచర్య నానాటికి విస్తరింపచేయండి. యేసయ్యా, ఈ మందిరము ఇంకను పట్టజాలని ప్రజల చేత ఈ 2025వ సంవత్సరములో మీరు నింపబోతున్నందుకు స్తోత్రం. ఈ స్థలములో నీ ఘనమైన కార్యాలు
చేయబోతున్నందుకు స్తోత్రమయ్యా. దీవించి ఆశీర్వదించమని మేలుతో నింపండి. బిడ్డలు ఎంతమంది అయితే వ్యాధులు చెంది, ఎంతమంది అయితే దుఃఖములో ఉంటూ, ఎంతమంది అయితే నిరుత్సాహంతో ఉంటున్నారో, నలుని యేసు నామములో నీ కృప నీ బిడ్డలను దర్శించునుగాక. అద్భుతం చేసి ఈ నూతన సంవత్సరములో ఘనమైన కార్యాలు నీ బిడ్డలు పొందుకునే కృపను అనుగ్రహించమని నా ప్రియులు మీ దాసులు క్రిస్టఫర్ గారిని, వారికి ఇచ్చిన తల్లిదండ్రులను అయా, వారికి ఇచ్చినటువంటి అయా ప్రభు కుటుంబాన్ని, సహోదరులను సహోదరులను, కుటుంబం అంతా నజరుడైన యేసు నీ నామములో దీవించబడును గాక. మీ దాసులు ఎంతో భారం కలిగి ప్రాంతంలో సేవ చేస్తుండగా ఈ ప్రాంతమంతయు మీ దాసుని చేతుకు అప్పగించబడును గాక. నీ దాసుడు ఏ కుటుంబంలో, ఏ ఇంటిలో అడుగు పెడుతున్నాడో ఆ ఇల్లు యేసు నామములో ఆశీర్వదించబడును గాక. దీవించి ఇంకను మీ దాసుని వాడుకోమని ఈ నూతన సంవత్సరములో నీ దాసుడి ద్వారా ఘనమైన కార్యాలు జరుగునుగాక. మహిమ మీరొక్కరే పొందుకోమని నన్ను పరిచర్య కుటుంబం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు క్రిస్టఫర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రభు మీ జీవితాల్లో ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు మలుచాలని నా ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. దేవుని చిత్తమైతే మరొక పర్యాయం కలుద్దాం. అప్పుడు నా సాక్ష్యాన్ని సంపూర్ణంగా తెలియజేస్తాను. యేసయ్య మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం. చెల్లి ఒకసారి పాట పాడతారు, మనందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. దేవునామ స్తోత్రం. హల్లెలూయా. మౌత్ మీ దగ్గర తేవాలా లేదంటే గట్టిగా అని అనిపిస్తుంది. ఫలములు కలిగి